ఒక 5, 6 లీటర్ల ఇచ్చేటువంటి పశువులకి అచ్చంగా గడ్డితోనే సరిపోతుందండి. అలా కాకుండా మనకు ఆ పైన అంటే ఇప్పుడు గేదెల్లో 5 లీటర్ల కంటే మించి కానీ, అలాగే ఆవుల్లో 7, 8 లీటర్లకు మించి కానీ పాలిచ్చేటువంటి పశువులకి మనం దాణా ఇవ్వాల్సి వస్తుందండి. దాణా ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఈ గడ్డి మనం 25 నుంచి 35 కేజీల వరకు ఇస్తాం. ఇచ్చినప్పుడు దాంట్లో దానికి 10 లీటర్లు 12 లీటర్లు పాలిచ్చేటప్పుడు ఎందుకంటే కాన్సన్ట్రేట్ అంటే దాణాలు ఎక్కువ పోషకాలు తక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే 1 కేజీ 2 కేజీల్లోనే మనము 20, 30 కేజీల గడ్డిలో ఉన్నటువంటి పోషకాలు ఉంటాయి కాబట్టి మనం దాణా ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ దాణా కూడా ఈ పశుగ్రాసాల నుంచి అంటే ఇప్పుడు మొక్కజొన్న, సజ్జ, అలాగే వరి తవుడు, గోధుమ తవుడు, బెల్లము, ఈ కేక్స్ లాంటివి తయారు చేసుకోవడం మనం మంచిది ఓ ఫార్ములా ప్రకారం. సో మనము అంటే 5, 6 లీటర్లు పాలు ఇచ్చేటువంటి పశువులకి అచ్చంగా మన పశుగ్రాసాలు కొంత వరిగడ్డి అంటే ఎండు మేత. ఎందుకనంటే పశువులు అచ్చంగా పచ్చుగడ్డే కాకుండా కాస్త ఎండుగడ్డి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దాణా పాల దిగుబడిని బట్టి మనం ఇవ్వాలండి. సార్ ఇప్పుడు చూసుకుంటే అయితే పశువులకి అన్ని పశువులు కూడా ఒకే రకమైనటువంటి గడ్డి ఇవ్వచ్చు అంటారా? ఇప్పుడు మన దగ్గర ఆవుల్లో కూడా రకరకాలు ఉంటాయి. జెర్సీ ఆవులు ఉన్నాయి, లోకల్ అవి ఉన్నాయి, తర్వాత ఎనుములు ఉన్నాయి, రకరకాల. ఒక రైతు అంటే ఎలాంటి పశువులకు ఎలాంటి గడ్డి ఇస్తే పాల దిగుబడి పెరిగే అవకాశం, నాణ్యంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఇప్పుడు ఇక్కడ పశువులు అంటే మీరు అన్నట్టు దేశవాళీ పశువులు కావచ్చు, నాటి వెరైటీ కావచ్చు, అలాగే ఈ జెర్సీ హెచ్ఎఫ్ కావచ్చు, ఏవన్నిటికైనా ఈ పశుగ్రాసాలు ఉత్తమంగా పనిచేస్తాయండి. కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ అంటే దిగుబడిని బట్టి మనం వేసేటువంటి మేత ఆ యొక్క మోతాదు మారుతుంది. ఇప్పుడు నాటు గేదెలు ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా ఇప్పుడు ఒంగోలు, అలాగే సాహివాలు, గిర్రు ఇవన్నీ కూడా 6, 7 లీటర్ల కంటే ఎక్కువ. వాటికి మనం దాణా ఇవ్వాల్సినంత అవసరం పెద్ద ఉండదు. కేవలం పశుగ్రాసాలు ఒక 25 కేజీలు పశుగ్రాసాలు, అలాగే కాస్త ఒక 5, 6 కేజీలు ఎండు చొప్ప కానీ వరిగడ్డి లాంటిది కానీ వేసుకొని మనం శుభ్రంగా మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సంకర జాతి అయితే ఎందుకంటే వాటి యొక్క పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి 20 లీటర్ల వరకు ఉంటుంది కాబట్టి మనం వాటి యొక్క దిగుబడిని బట్టి 3, 4, 5 కేజీల వరకు కూడా దాణా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది.